హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనము లాస్ట్ వీడియోలో వచ్చేసి 7th క్లాస్ పార్ట్ 2 నుంచి మొక్కల్లో పోషణ అనే టాపిక్ చెప్పుకున్నాము. అయితే ఈ వీడియోలో వచ్చేసి జీవుల్లో శ్వాసక్రియ అనే టాపిక్ చూద్దాము. మనము బయోసైన్స్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ప్రజెంట్ తెలంగాణలో నోటిఫికేషన్ లేనందుకు ప్రిపరేషన్ స్లో అవుతుంది. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళతో పాటు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళు పనులలో పడిపోయి ప్రిపరేషన్ లేదు కదా అని బుక్స్ పక్కకు పెడతారు. అలాంటి వాళ్ళకు కొంత మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. జీవుల్లో శ్వాసక్రియ. అసలు శ్వాసక్రియ అంటే ఏమిటి, ఎందుకు శ్వాసక్రియ జరుగుతుంది అనేది ఇక్కడ ఈ లెసన్లో ఇచ్చారు. సో శ్వాసక్రియ అనేది మనము గాలి లోపలికి పీల్చడం, బయటికి వదలడం, ఈ ప్రాసెస్ని వచ్చేసి శ్వాసక్రియ, శ్వాసించడము అని అంటాము. అయితే శ్వాసక్రియ 2 విధాలా జరుగుతుంది. ఉచ్ఛ్వాసం ఒకటి, నిశ్వాసం ఒకటి. సో ఉచ్ఛ్వాసము అనంటే మనము గాలి లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అంటాము. నిశ్వాసము అనంటే గాలి బయటికి వదలడాన్ని నిశ్వాసం అని అంటాము. అయితే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎందుకు జరుగుతున్నాయి అనంటే మనకు ఏదైతే అవసరమైన ఆ వాయువు ఉంటుందో మనం అది తీసుకుంటాం అన్నట్టు. అయితే ఆక్సిజన్, మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ను మనం తీసుకొని మనకు అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వదులుతాం అన్నమాట. అయితే గాలిలో ఉన్న వాయువులు అంటే మనం తీసుకునే వాయువులో ఒక ఆక్సిజన్ మాత్రమే ఉండదు. ఆక్సిజన్తో పాటు మిగిలిన వాయువులు కూడా ఉంటాయి. సో అవన్నీ మనకు అవసరం లేదు. సో అవన్నీ బయటికి మళ్ళీ వదలడాన్నే నిశ్వాసం అని అంటాము. సో మనకు కావాల్సినది ఆక్సిజన్ అనేది లోపలికి తీసేసుకుంటాం అన్నమాట. అయితే పీల్చిన గాలి, ఏదైతే మనం తీసుకున్న గాలి ఉంటుందో దాంట్లో అన్ని వాయువులు ఉంటాయి. దాంతోపాటు అది తీసుకునేటప్పుడు చల్లగా ఉంటుంది. మనము బయటికి వదిలే గాలి ఏదైతే ఉందో, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వదిలేటప్పుడు వేడిగా ఉంటాయి. ఆ వేడితో పాటు కొంత తేమను కూడా మనము బయటికి వదులుతామన్నమాట. సో ఈ విధంగా జరుగుతుంది ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేది. అయితే ఇక్కడ ఒక 4 సైంటిస్టుల గురించి ఇచ్చారు. కార్బన్ డైఆక్సైడ్ ఎవరెవరు కనుక్కున్నారు, ఆక్సిజన్ ఎవరెవరు కనుక్కున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూద్దాము. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి వాన్ హెల్మెట్, జోసెఫ్ బ్లాక్ అనే 2 శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాన్ హెల్మెట్ ఏం చెప్పాడు, ఇక్కడ ఒక వాన్ హెల్మెట్ అనే శాస్త్రవేత్త గాలిలో ఏముంటుందో తెలుసుకోవడానికి అనేక ప్రయోగాలు చేశాడు. సో చేసి బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ఇతను చేసిండు ప్రయోగం. సో అందులో బొగ్గు బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారు? వాన్ హెల్మెట్. తర్వాత 1756లో జోసెఫ్ బ్లాక్ ఈ వాయువు గురించి మరింత లోతుగా అధ్యయనం చేశారు. దేని గురించి? కార్బన్ డైఆక్సైడ్ గురించి. కార్బన్ డైఆక్సైడ్ గురించి 2 పరిశోధన చేశారు. సో వాళ్ళు వచ్చేసి వాన్ హెల్మెట్, జోసెఫ్ బ్లాక్. వాన్ హెల్మెట్ చేసిన తర్వాత జోసెఫ్ బ్లాక్ చేశాడు. సో ఇతను ఏమని చెప్పాడో చూద్దాం. సున్నపురాయిని వేడి చేసినప్పుడు లేదా దాన్ని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతుందని గుర్తించారు. దీనినే స్థిరమైన గాలి అని పేరు పెట్టారు. స్థిరమైన గాలి అని పేరు పెట్టింది ఎవరు అని క్వశ్చన్ అడగవచ్చు. జోసెఫ్ బ్లాక్ స్థిరమైన గాలి అని పేరు పెట్టాడు. నెక్స్ట్ ఆక్సిజన్ ఎవరు గుర్తించారు అంటే ఇక్కడ జోసెఫ్ ప్రీస్ట్లీ లెవోయిజర్. సో జోసెఫ్ ప్రీస్ట్లీ లెవోయిజర్, ఆక్సిజన్ అనగానే వీళ్ళిద్దరు గుర్తుకు రావాలి. చూద్దాం. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్న తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం ఆక్సిజన్ వాయువును కనుగొన్నారు. 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల తర్వాత ఆక్సిజన్ కనుగొన్నారు. జోసెఫ్ ప్రీస్ట్లీ అనే శాస్త్రవేత్త వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు, పరిశీలన అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇక్కడ ఒక గ్రంథం ఉన్నది చూడండి, వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు, పరిశీలనలు. సో ఈ పుస్తక రచయిత ఎవరు అంటే జోసెఫ్ ప్రీస్ట్లీ. సో దీనిలో ఆయన మొక్కలు విడుదల చేసే జంతువులు పీల్చే వాయువుల గురించి తొలిసారిగా నిరూపించారు. ఎవరు? జోసెఫ్ ప్రీస్ట్లీ. ఏమని? మొక్కలు విడుదల చేసే జంతువులు పీల్చే వాయువుల గురించి ఇతను పరిశోధన చేశాడు. సో ఇక్కడ జోసెఫ్ ప్రీస్ట్లీ తన అనుభవాలను లెవోయిజర్కు చెప్పాడు.
వాతావరణంలోని వాయువుల మీద లెవోయిజర్ అనేక ప్రయోగాలు చేశాడు. గాలిలో అనేక రకాల వాయువులు ఉంటాయని ప్రీస్లీ చేసిన ప్రయోగాలను నిర్ధారిస్తూ లెవోయిజర్ గాలిలో ఉండే ముఖ్యమైన అణుఘటకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. దానినే ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేసేదని అర్థం. చూడండి, ఇక్కడ ఆక్సిజన్ కనుగొన్నది జోసెఫ్ ప్రీస్ట్లే. ఆక్సిజన్ కనుగొన్నది వచ్చేసి జోసెఫ్ ప్రీస్ట్లే. మరి ఆక్సిజన్ నామకరణం పెట్టింది ఎవరు? లెవోయిజర్. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన బిట్స్ అండి ఇవి. జోసెఫ్ ప్రీస్ట్లే వచ్చేసేమో ఆక్సిజన్ కనుగొన్నాడు. అయితే ఇతను ఏ విధంగా కనుగొన్నాడు అనేది మనకు 10th క్లాస్లో చాలా డెప్త్గా ఉంది. సో అక్కడ ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. మనం ముందు వీడియోలో చెప్పుకుంటాము. నామకరణం చేసింది ఎవరు అని అంటే లెవోయిజర్. సో ఈ రెండు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. తర్వాత ఇక్కడ చూడండి, ఒక చార్ట్ ఇచ్చారు. అంటే వాయువులు, మనం పీల్చిన వాయువులలో ఏమేమి ఉంటాయి, మళ్ళీ విడిచిన వాయువులో ఏముంటాయి, సో అవి ఎంత పర్సెంటేజ్ ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చారు. గుర్తుంచుకోవాలి. ఇది బిట్టు ఇంతకుముందు ప్రీవియస్ స్టెట్లో కూడా వచ్చింది. మనము తీసుకున్న వాయువు వచ్చి ఆక్సిజన్ పీల్చినప్పుడు 21% లేదా 210 ఉంటుంది. విడిచే గాలిలో ఎంత ఉంటుంది? 165 లేదా 16% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అయితే 0.4% లేదా 0.03% ఉంటుంది. విడిచే గాలిలో వచ్చేసి 40% ఉంటుంది. నైట్రోజన్ ఇతర వాయువులు 790% ఉంటాయి లేదా 78% ఉంటాయి. విడిచే గాలిలో 795 లేదా 78. అంటే నైట్రోజన్ మన బాడీకి అవసరం లేదు కాబట్టి మనం ఎంత తీసుకుంటామో అంత విడుదల చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, చేపలు ఏ విధంగా తీసుకుంటాయి ఆక్సిజన్ అని అంటే అవి మొప్పల ద్వారా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటాయి. కప్ప ఏ విధంగా తీసుకుంటుంది? కప్ప ఆక్సిజన్ అనేది 3 విధాలా తీసుకుంటుంది. టాడ్పోల్ లార్వాగా ఉన్నప్పుడు అది వచ్చేసి మొప్పల ద్వారా తీసుకుంటుంది. అయితే టాడ్పోల్ తర్వాత వచ్చేసి అది భూమిలో ఉన్నప్పుడు, అంటే తేమగా ఉన్న భూమిలో ఉన్నప్పుడు, పైన తడి నేల కప్పేసినట్టుగా ఉన్నప్పుడు అది స్కిన్ ద్వారా, చర్మం ద్వారా తీసుకుంటుంది. తర్వాత భూమి మీద ఉన్నప్పుడు నోటి ద్వారా తీసుకుంటుంది. ఈ విధంగా 3 విధాలు తీసుకుంటుంది. అయితే సంవత్సరానికి 2 సార్లు భూమి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. కప్ప వచ్చేసి 2 సార్లు భూమి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. మరి నెక్స్ట్ బొద్దింక ఏ విధంగా తీసుకుంటుంది? బొద్దింక వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా యావరేజ్ చేస్తున్నాను. ఇటు వచ్చేసి స్పైరికిల్స్ ఉంటాయి. ఈ స్పైరికిల్స్ ద్వారా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ కూడా దీని ద్వారానే ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఈ విధంగానే బయటకు పంపించేస్తుంది. ఎందుకని అంటే బొద్దింకలో జరిగేది ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ కాబట్టి. నెక్స్ట్, వానపాము ఏ విధంగా జరుపుకుంటుంది? వానపాము చర్మము వెట్టుగా ఉంటుంది, పలుచగా తేమగా ఉంటుంది. చర్మం పైన సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. చర్మం ద్వారా గాలి లోపలికి వెలుపలికి ప్రయాణిస్తూ ఉంటుంది. వానపాములో శరీర ఉపరితలం అంతా శ్వాసించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకనంటే వానపాము చర్మం ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఆ తడిగా ఉండడం వల్ల ఆ శ్వాసక్రియ అనేది చర్మం ద్వారా జరుపుకుంటుంది. ఒకవేళ ఆ తడి కనుక ఆరిపోతే వానపాము చనిపోతుంది. సో ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక బిట్టు చూడండి. పత్ర ఉపరితలంలో ఉండే పత్రరంధ్రాలు కాండం పైన ఉండే లెంటిసెల్స్ ద్వారా మొక్కల్లో వాయు వినిమయం జరుగుతుంది. మరి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అనేది రివీల్ చేస్తాయి కదా. ఏ విధంగా చేస్తాయి అంటే పత్ర ఉపరితలంలో పత్రాల్లో ఉండే పత్రరంధ్రాలు, లేత కాండం పైన ఉండే లెంటిసెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇది అండి ఈ లెసను. 1-2 సార్లు చూసుకోండి. మనం చిన్న లెసనే కదా, ఈజీగా ఉందని నెగ్లెక్ట్ చేస్తాము. కానీ ఇందులో నుంచి కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. మనకు డిఎస్సిలో జాబ్ కొట్టాలి అని అంటే ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతి లైన్ టు లైన్ జాగ్రత్తగా చదువుకోవాలండి. ఓకేనండి, థ్యాంక్ యూ.